మాట్లాడబోతున్నాడు. ఆయన మాటలు మనతో మాట్లాడుతుండగా వింటున్న మనము ఏం చేయాలి? సృష్టి ఏం చేసిందండి? దేవుడు సృష్టితో మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయిందా లేదా? అగాధ జలములపై కటిక చీకటిగా ఉన్న ఆ భూమి, వేలాడబడుతున్న భూమి ఏమైందండి? చక్కగా దేవుడు మాట మాట్లాడినప్పుడు నార్మల్గా వచ్చేసింది. అవునా? హల్లెలూయా. రెస్పాండ్ అయింది. దేవుడు మాట ఈరోజు మన యొద్దకు వస్తుండగా ప్రతి మాటను విశ్వసించండి, ప్రతి మాటను పట్టుకోండి. అవునని చెప్తుండండి, ఆమేనని చెప్తుండండి. దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావని విశ్వసించండి. నువ్వు విశ్వసిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఇంటర్నల్గాను బాహ్యంగాను దేవుడు ఒక అద్భుతాన్ని ఈరోజు జరిగించి పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రార్థన చేసుకొని మనము ముందున్న సమయంలోకి వెళ్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని దేవా నాతో మాట్లాడండి అని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అడగండి. ఈరోజు నువ్వు ఎందు నిమిత్తం ఈ ప్రాంగణానికి వచ్చావో, ఏ ఆశతో ఏ కోరికతో ఈ ప్రాంగణానికి వచ్చావో, ఏవి కావాలని ఆశపడుతున్నావో కానీ నాకు తెలీదు. బట్ ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వేది ఆశపడుతున్నావో అది నీకు అనుగ్రహించి పంపించబోతుంది. కమ్ ఆన్ ఎవ్రీ పీపుల్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఆస్క్ టు గాడ్. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరొకసారి నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని, కృపని బట్టి కృతజ్ఞతలు రాజా. ఈ మధ్యాహ్న కాలంలో నాతో మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు దయచేయండి తండ్రి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేసుకోండి. మీ శైలిలో, మీ స్థాయిలో నాతో మాతో మా అందరితో మాట్లాడి నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను మా పక్షంన తెలియపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన మీ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన కాలం అంతా కూడా తన అమూల్యమైన రెక్కల కింద భద్రపరిచి కాపాడి మరొక వారము, మరొక దినాన్ని దేవుడిచ్చి ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడడానికి ఆయన శక్తిని, బలాన్ని ఇచ్చినందుకు నా దేవునికి మనస్సారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు చెప్పానమ్మా. ఉన్నారు ఇక్కడే? వందనాలు. రైట్. దేవుడికి స్తోత్రం. అలసిపోయారా ఆరాధించి? అలసిపోయారా? దేవుడు సన్నిధిలో గడిపిన వాడికి ఏముంటుందండి? అలసట ఉంటుందా? ఏముంటుంది? నూతన ఉత్సాహం వస్తుండాలి. హల్లెలూయా. అలసిపోయావంటే నువ్వు ఆరాధించలేదని అర్థం. అలసిపోయావా? ఉత్సాహంగా ఉన్నావా? రైట్. దేవునికి స్తోత్రం. సంగమా, కొన్ని నిమిషాలు నా వైపు చూస్తే మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు అనాలోచనకు ఉండద్దు, ఎవరు అటు ఇటు తిరగద్దు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు లేక పరిశుద్ధాత్మ అనే పదము మొట్టమొదట బైబిల్లో ఎక్కడుందండి? మొట్టమొదట పరిశుద్ధాత్మ అనే పదము ఎక్కడ చూస్తాం మనము? ఆది కాండంలోనే చూస్తాం. అవునా? 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆ రోజుల్లో లేక పాత నిబంధన కాలంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద తన కార్యాలు జరిగించి మరలా వెళ్ళిపోతుండేవాడు. అవసరమైనప్పుడు ఆయన కార్యము కొరకు వచ్చి మరలా వెళ్ళిపోతుండేవాడు. సంసోను మీదికి దేవుడు ఆత్మ బలముగా దిగొచ్చినప్పుడు సంసోను సింహాన్ని ఎలా చీల్చాడండి? ఒక మేకను చీల్చినట్లు సింహాన్ని సంసోను చీల్చగలిగాడు. హల్లెలూయా. అవునా కాదా? పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు వచ్చి పని జరిగించి మరలా వెళ్ళిపోయేవాడు. మరలా ఏదన్నా దైవ కార్యం కావాలంటే మరలా వచ్చి మరలా ఆ కార్యము చేసి మరలా వెళ్ళిపోయేవాడు. అయితే సంగమా, జాగ్రత్తగా వినండి. ఈ క్రొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ప్రత్యేకత ఏంటంటే, పాత నిబంధనలో ఏమో వచ్చి వెళ్ళిపోయేవాడు, కానీ క్రొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి ప్రత్యేకత ఏంటంటే, ఒక్కసారి మేడగది మీద
మేడగది మీద అనేకులు ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఎలాగైతే ఆత్మ సంచరణ జరిగిందో, వాళ్ళ మధ్యలో ఎలాగైతే ఆత్మదేవుడు దిగాడో, అప్పటి నుండి ఇప్పటి వరకు మన మధ్యలోనే ఆయన సంచరిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో వచ్చి వెళ్తుండేవాడు, కానీ క్రొత్త నిబంధన సంగమా దేవుడు ఒక మంచి విశిష్టమైన అనుభవంలో మన యొక్క జీవితాన్ని విశిష్టమైన అనుభవాల్లో పెట్టాడు. ఏంటా అనుభవం అంటే, ఆ రోజు దిగి వచ్చిన ఆత్మ, పెంతెకోస్తు దినమున అనేకుల మీదకి, మేడగది మీదకి దిగి వచ్చిన ఆత్మ స్టిల్ మన మధ్యలో సంచరిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. ఎప్పటి వరకైనా మన మధ్యలో ఉంటాడు. ఎప్పటి వరకు మన మధ్యలో ఉంటాడంటే, రేపు ప్రభు దినమున కడబూర శబ్దము మోగే వరకు, భూమి మధ్యాకాశంలో కడబూర శబ్దము మోగే వరకు మన మధ్య ఆయన సంచరిస్తాడట. హల్లెలూయా. అప్పటి వరకు మనల్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు, ఆదరిస్తూనే ఉంటాడు. తన సన్నిధికి చేర్చగలిగిన వాడిగా, దానిగా మనల్ని సిద్ధపరుస్తూనే ఉంటాడంట మన మధ్యలో ఉండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి, ఆ తర్వాత సిలువ బలియాగం అయిన తర్వాత, దాదాపు ఆయన తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానమున తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శరీరముతో ఆయన ఏం చేశాడంటే ప్రజల్లో సంచరించాడు. అవునా? ఎన్ని రోజులు సంచరించాడు? 40 రోజులు పునరుద్ధానుడిగా ఆ యొక్క ప్రజల మధ్య సంచరించి 40వ రోజు ఏం చేశారంటే ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి వెళుతూ శిష్యులతో అంటాడు, శిష్యులారా, నేను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను, అయితే నెక్స్ట్ మీరు మేడగది దగ్గరికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళమన్నాడు? మేడగది దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీరు కనిపెట్టండి, ప్రార్థన చెయ్యండి. ఏం చేయమన్నాడు? ప్రార్థన చెయ్యండి. అయితే వాగ్దానము చేయబడిన ఆత్మను నేను మీ కొరకు పంపిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాగ్దానము చేయబడిన ఆత్మ మీరు పొందుకునే వరకు కూడా మీరు ఏం చేయమన్నాడు? కనిపెట్టండి. హల్లెలూయా. కదలొద్దు, మీరు అక్కడే ఉండండి. మీరు ఆ మేడగది మీద కదలకుండా అక్కడే మీరు కనిపెట్టండి. వాగ్దానము చేయబడిన ఆత్మను నేను మీ మీద కుమ్మరిస్తాను. హల్లెలూయా. ఏదైతే యావేలు ప్రవక్త గారు ప్రవచించారో ఆ ప్రవచనాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి యేసు ప్రభుల వారు ఆరోహణమయ్యి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆరోహణమై వెళ్ళిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు శిష్యులంతా ఎక్కడున్నారు? మేడగది మీద ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు మేడగదిలో? ఎడతెగక. అందుకే అపోస్తుల కార్యం తీయండి ఒకసారి, మాట చదవండి. 1వ అధ్యాయం 13వ వచనము. మైక్ ఆన్ చేయండి, చదవండి. వారు పట్టణంలో ప్రవేశించి, ఎక్కడికి? పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ. అక్కడంతా శిష్యుల లిస్ట్ ఉంది. ఆ తర్వాత 14వ వచనం చదవండి. వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రైట్, తలెత్తి నా వైపు చూడండి. దైవజనమ, ప్రతి క్రైస్తవుడికి జీవితంలో 2 బ్యాప్టిజమపు అనుభవాలు ఉండాలా. ఎన్ని బ్యాప్టిజమపు అనుభవాలు ఉండాలట? 2. 1 నీటి బ్యాప్టిజం అయితే 2 ఆత్మ బ్యాప్టిజమము. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత ప్రతి క్రైస్తవుడు నిండుకొనిన అనుభవము ప్రతి క్రైస్తవుడికి ఉండాలా. ప్రతి క్రైస్తవుడికి. హల్లెలూయా. ఏమన్నాడండి? ప్రతి క్రైస్తవుడికి. అందుకే నా ఆత్మ లేనివాడు వాడు కాదు. దేవుని ఆత్మను నువ్వు పొందుకోవాలంటే నువ్వు మొదటిగా చేయాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ పట్ల నీకు విశ్వాసం ఉండాలా. ఏముండాలి? విశ్వాసం ఉండాలా.
ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారికి ఆత్మదేవుడు అనుగ్రహించబడతాడు. విశ్వసించిన వారందరికీ ఆత్మదేవుడు అనుగ్రహించబడతాడట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరన్నా ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, కూర్చున్న కొంతమంది విచిత్రంగా చూస్తారు వాళ్ళని. వీళ్ళు నిజంగా ఆత్మతో నింపబడ్డారా, వీళ్ళు ఊరికైనా అరుస్తున్నారా, కావాలని యాక్టింగ్ చేస్తున్నారా అన్నట్లుగా విచిత్రంగా చూస్తూ ఉంటారు. అయితే సంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా ఆలకించండి, జాగ్రత్తగా వినండి. ఇలాంటి ఒక అనుమానపు బీజము గనుక నీలో ఉంటే నువ్వు ముందుకు ఖచ్చితంగా వెళ్ళలేవు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేది ఖచ్చితము, అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు అనేది కూడా ఖచ్చితము. ఈ ఖచ్చితమైన పరిశుద్ధాత్ముని నువ్వు విశ్వసించడము ప్రారంభిస్తేనే ఆయన నిన్ను నింపుతాడు. హల్లెలూయా. అది కాకుండా వాళ్ళ మొహాలు వీళ్ళ మొహాలు చూసినంత కాలము నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని నెలలు వచ్చినా ఆ ఆత్మను అనుభవించలేవు. నీలో ఇంటర్నల్గా ఒక విశ్వాసం రావాలి. అరే, వీళ్ళు ప్రతి వారం ఎంతగా నింపబడుతున్నారు, నాకు కూడా ఈ అనుభవం కావాలి, నాకు కూడా ఈ అనుభవం కావాలని ఒక ఆశ ఉంది అని నీ హృదయం ఎప్పుడైతే పరితాపం చెందుతుందో, నీ హృదయం ఎప్పుడైతే ఆశ కలుగుతుందో, అప్పుడే ఆత్మదేవుడు నీకు అనుగ్రహించబడతాడు. హల్లెలూయా. నేను ఎలా పొందుకోవాలయ్యా? నువ్వు ఎలా పొందుకోవాలి అంటే నువ్వేం వెళ్ళనివ్వక్కర్లేదు, నువ్వేం చేయనక్కర్లేదు. కేవలము నీ హృదయంలో విశ్వాసం ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంతమంది ఎలా అంటే, ఒక వ్యక్తి భాషలతో నింపబడి ప్రార్థన చేస్తాడు మందిరంలో, అవునా? నింపబడి ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? అదే నోటుతో బూతులు మాట్లాడతాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు అనుకోండి. ఒకవేళ ఈ విశ్వాసము లేకుండా నింపబడిన వాడు కూడా ఉంటాడు కదా. ఈ విశ్వాసము, ఈ ఆత్మతో నింపబడిన వాడు చూస్తాడు ఇంటి దగ్గర, ఆ లైఫ్ స్టైల్ చూస్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు? ఈయనకు నిజంగా ఆత్మదేవుడు రాలేదు, ఈయన నింపబడింది ఆత్మతో కాదు అన్నట్లుగా అతడు ఇంకేమైపోతాడంటే ఇంకా అవిశ్వాసంలోకి పడిపోతాడా లేదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ సంఘంలో ఒక వ్యక్తి నింపబడి ప్రార్థన చేస్తున్నాడు, భాషలతో మాట్లాడుతున్నాడు, అదే వ్యక్తి ఇంటి దగ్గర బూతులు మాట్లాడుతున్నాడని, అతడు ఆత్మతో నింపబడలేదని నీలో ఉన్న ఆత్మని చల్లార్చుకోవద్దు. అర్థమవుతుందా? హల్లెలూయా. వారెవరినో బట్టి వాడిని దేవుడు తర్వాత తీర్పు తీరుస్తాడు, అవునా కదా? ఇప్పుడు అతడు అలా మాట్లాడుతున్నాడని, ఆమె అలా బిహేవ్ చేస్తుందని ఆత్మ లేదు, ఏం లేదు అనుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందండి? వారెవరినో బట్టి నువ్వు నిన్ను చల్లార్చుకోవద్దని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడే? ఎవరా పాప? తీసుకోండి, వాళ్ళ పేరెంట్స్ తీసుకోండి, కంట్రోల్లో తీసుకోండి. వదిలేదు పిల్లల్ని, ఎవరి పిల్లల్ని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటండి? ఎవడో చల్లాడిపోయిన వాడి కోసం, ఎవరో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాడిని బట్టి నీలో ఉన్న ఆత్మని దేవుడు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆ ఆత్మను చల్లార్చుకోవద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అనుమానిస్తే దేవుడు ఆత్మని పొందలేమండి. అందుకే విశ్వసించిన వాని అంతరంగాన్ని దేవుడు తన ఆత్మతో నింపడము ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేశాడా లేదా? అద్భుతాలు మాత్రమే కాదు, మహా అద్భుతాలు కూడా చేశాడు, అవునా కదా? చనిపోయిన వారిని లేపడము ఒక ఎత్తు అయితే, చచ్చిపోయి సమాధిలో పెట్టబడి పురుగులు పట్టిన వాడిని కూడా ఆయన తిరిగి వెంటనే లేపేశాడు. మహా అద్భుతాలు, అన్ని అద్భుతాలు చేసిన యేసయ్య కొన్ని పరిస్థితులలో, కొన్ని ఊర్లలో ఆయన అద్భుతాలు చేయలేకపోయాడంట. ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేకపోయాడు? వారి అవిశ్వాసమును బట్టి మహా అద్భుతాలు చేయగలిగిన యేసయ్యే చేయలేకపోయాడు. వై? బికాజ్ అతని హృదయం అనుమానంతో ఉంది, అతడి హృదయము దేవుడు ఆత్మను విశ్వసించటం లేదు. అలాంటి వాడి జీవితాలు ఎన్నటికీ కార్యాలు జరగవు. దేవుడికి స్తోత్రం. అన్నీ ఉన్నా అంటే
కొంతమంది అంటారు కదా, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో, ఏమంటారు కదా, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంట, సామెతలు. నీకు ప్రార్థన వచ్చు, పాటలు బాగా పాడతావు, వాక్యం బాగా చదువుతావు, అన్నీ నీకు వచ్చు, అన్నీ చేయగలుగుతావు, అన్నీ ఉన్నా నీలో ఆత్మ పట్ల విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా ఆ ఆత్మ అనుభవాన్ని నువ్వు పొందలేవు. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నోరు చెయ్యి రెండు పని చేస్తుండాలండి దేవుడి సన్నిధిలో. చేతులు కట్టుకొని అలా కూర్చోకండి. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆత్మ, నీటి బ్యాప్టిజం ఒక క్రైస్తవుడికి ఎంత ప్రాముఖ్యమో ఆత్మ బ్యాప్టిజం కూడా అంతే ప్రాముఖ్యము. హల్లెలూయా. ఎలా నేను పొందుకోగలను? దేవుడు ఆత్మ ఎలా నేను ఆ అనుభవంలోకి రాగలను? ఎలా నువ్వు రాగలవంటే, నువ్వు పాటలు పాడేటప్పుడు నమ్మాలి. ఏమని? దేవా, నేను పాటలు పాడుతున్నప్పుడు నన్ను నింపుతావని. వాక్యం వినేటప్పుడు నువ్వు వస్తావని విశ్వసించాలా. ఆరాధన చేసినప్పుడు ఆయన నన్ను తాకుతాడని నువ్వు విశ్వసించాలా. విశ్వసించిన వాడిని సిగ్గుపరచకుండా దేవుడు ఏం చేస్తాడంట? విశ్వసించిన వాడిని సిగ్గుపరచకుండా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. పాటలు పాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యము విత్తబడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నా పక్షమున పని చేస్తాడని నువ్వు విశ్వాసముతో నమ్మిన వ్యక్తివైతే, అప్పుడు కనిపెట్టగలిగిన వ్యక్తివైతే ఆత్మాభిషేకముతో నింపబడగలుగుతావు. ఆ అనుభవంలోకి నువ్వు రాగలుగుతావు. దేవుడికి స్తోత్రం. కొంతమందికి సంవత్సరాలు అయిపోయింది కానీ ఆత్మ అనుభవం లేదండి, అభిషేకపు అనుభవం లేదండి. సీనియారిటీ ఏమో చాలా ఉంది కానీ అభిషేకం లేదు. నమ్మని వారిగా ఉన్నారు, విశ్వసించని వారిగా ఉన్నారు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంది. నాకు పాటలు వచ్చి అంటున్నావు, నాకు ఆరాధన వచ్చి అంటున్నావు, నాకు వాక్యం బాగా వచ్చి అంటున్నావు, నేను వాక్యాన్ని బోధించగలను అంటున్నావు. ఇవన్నీ ఉన్నా నీకు ఆత్మ లేకపోతే వ్యర్థము. హల్లెలూయా. అందుకే వారందరూ ఏక మనసుతో ఎడతెగక ఏం చేశారట? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? 1వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరింపబడ్డాడా? ప్రార్థనకు మోకరించగానే. 2వ రోజు, 3వ రోజు ఏం లేదు. 4వ రోజు చెప్పండి. నోరులు ఉన్నాయా? తెచ్చుకున్నారా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. 4వ రోజు ఆత్మ కుమ్మరింపు జరిగిందా? 5వ రోజు, 6 చెప్పండి, మీరు జరగలేదని చెప్తున్నాండి. 7, 8, 9, 10. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎన్ని రోజులు కనిపెట్టారు? 9 రోజులు ఎడతెగక కనిపెడితే 10వ రోజు ఏమైంది? పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. అందుకే ఆత్మ కొరకు కనిపెట్టడం నీ వంతు. ఎప్పుడు ఆత్మనివ్వాలో, ఎప్పుడు ఆత్మ నీలో పంపాలో ఆ పని చేయటము ఆ పని దేవుడి చేతిలో ఉంది. హల్లెలూయా. ఎప్పుడు నీ మీదికి పంపాలో, ఎప్పుడు ఇవ్వాలో అది దేవుడి చేతిలో ఉంది. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు మనుషులంగా మనం ఏం చేస్తామండి? మనకున్న బలహీనతలు బట్టి 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 4వ రోజు అయిపోద్ది. ఇంకేముందిలే, 4 రోజుల నుంచి కనిపెట్టాను, కష్టపడ్డాను, లేదా 5 రోజులు 6 రోజులు అయిపోద్ది అక్కడికే. కానీ వారట ఏక మనస్సుతో, ఏకాత్మతో ఎడతెగక అంటే ఒక పూట చేసి ఒక పూట ఇంటికి వెళ్ళి హ్యాపీగా తిని మరల ఇంటికి వచ్చి మరల కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అలా ప్రార్థన చేశారండి. ఎడతెగక అంటే డే అండ్ నైట్స్. అవునా? ఉదయము, రాత్రి, సాయంకాలం అన్ని వేళల ఎడతెగక వారు కనిపెడుతుంటే 10వ రోజు వారి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. హల్లెలూయా. సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు పంపించాలని బాగా తెలుసు. అప్పటి వరకు మనం బలహీన పడకుండా దేవుని వైపు చూడటం మనం నేర్చుకోవాలనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. కనిపెట్టండి, ఏదో ఒక రోజు తప్పకుండా ప్రభు రిజల్ట్ ఇస్తాడు. ఇంకెన్ని రోజులు కనిపెట్టాలండి? సంవత్సరాలు అయిపోతున్నాయి అంటావా? ఈ సంవత్సరాల్లో సరిగ్గా కనిపెట్టని దినాలు ఎక్కువ ఉన్నాయేమో. వారు ఎడతెగక 10 రోజులు కనిపెట్టారు. సంగమా, యేసు ప్రభు దగ్గర ఒకటే ప్రార్థన చేస్తాం, ఒకటే చెప్తాం. ఎప్పుడు కూడా మేము, అయ్యా
మా ప్రార్థన ఒకటే ఉంటుంది, శక్తి వంచన లేకుండా, ఒళ్ళు దాచుకోకుండా, పిసరారితనము చూపించకుండా నీ రాజ్య వ్యాప్తికై మేము ఖర్చు అవుతాము. మాకు కలిగింది మేము ఖర్చు చేస్తాం ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఖర్చు అవ్వాలి, మనకు కలిగింది కూడా ఖర్చు అవుతూ మనం ముందుకు వెళ్తుంటే, అలా ప్రయాసపడితే తప్పకుండా వానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు మేము ఇదే ప్రార్థన చేస్తాం దేవుడి సన్నిధిలో. అందుకే ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా మమ్మల్ని కృంగిపోనీయలేదండి. ఇప్పటి వరకు స్టిల్ చక్కగా ఏదో పాస్టర్ గారు మంచిగా కోట్ వేసుకొని వచ్చి నిలబడ్డారు కాబట్టి ఆయనకి ఏమి బాధలు లేవు, ఏమి ఇబ్బందులు లేవని మీరు అనుకోవద్దు. ఆ కోట్ లోపల ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎంతో వేదన ఉంది. కానీ ఈరోజు మీ ముందు మరలా సంతోషంగా నిలబడగలుగుతున్నామంటే కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మా మీద కుమ్మరిస్తున్న తన శక్తివంతమైన కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య నూతనం అండి, నిత్యము నూతన పరుస్తూ ఉంటాడు మాకు. అందుకే కీర్తనకారుడు రాశాడు కదా, రాత్రంతా ఏడ్చిన ఉదయం కళ్ళ తన కృపతో తృప్తిపరిచాడట. హల్లెలూయా. మా జీవితాల్లో లిటరల్లీ మేము అనుభవిస్తూ ఉంటాం. ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు ఎంతో ఏడ్చిన పరిస్థితి ఉన్నప్పటికీ తెల్లారిపాటికల్లా ఒక నూతన కృపతో, ఒక నూతన హోప్ అంటారు కదా, ఆశతో దేవుడు మరలా తిరిగి మా దినాన్ని ప్రవేశిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం. నేను ఒకటే విశ్వసిస్తాను, ఈరోజు నేను పడిపోయానా, రేపు ఓడిపోయానా, ఎల్లుండి ఖచ్చితంగా నేను గెలుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని నెలలు నేను ఓటమి పాలయ్యానో తిరిగి అన్ని సంవత్సరాలు నేను గెలుస్తానన్న విశ్వాసం. దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా ఇలాంటి విశ్వాసంలో ముందుకు వెళ్ళిన వాడి జీవితంలో విజయోత్సవాన్ని దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగుని గాక. ఒక మాట చెప్పనా మీకు, తలలెత్తండి చెప్పన ఒక మాట. నిన్ను పుట్టించిందే దేవుడు నీకు గెలుపునివ్వటానికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గెలుపు కోసమే నిన్ను పుట్టించాడు. ఇలా పడిపోవడం ఆయన చిత్తం కాదు, ఇలా తృణీకరించబడడం ఆయన చిత్తం కాదు. నిన్ను పుట్టించింది ఆయన నీకు గెలుపునివ్వటానికి. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రార్థన చేయటము మన పని, ఏ రోజు జవాబు ఇవ్వాలో ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీటి బ్యాప్టిజమం ఒక క్రైస్తవుడికి ఎంత అవసరమో ఆత్మ బ్యాప్టిజమం కూడా అంతే అవసరం. ఈ ఆత్మ బ్యాప్టిజమం వారికి ఎక్కడ జరిగిందండి? మేడగది మీద వారు ఆత్మ బ్యాప్టిజాన్ని పొందుకున్నారు. ఎలా వచ్చారు అక్కడికి? పరిశుద్ధాత్మ దేవుడు వారు కనిపెడుతున్నప్పుడు ఎలా దిగొచ్చాడండి? ఆ మాట చదవండి, 2వ అధ్యాయము 1-4 వచనాల్లో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1-4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు, అవును, అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. 3వ వచనం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వాడికి కనబడెను. వారిలో ఒక్కొక్కని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారి మీదకి ఎలా వచ్చాడంట? బలమైన వేగముగా వీచే గాలి వంటి ఒక మంచి గాలితో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. 2, ఆ గాలి వంటి ఒక ధ్వని. అక్కడ ఏం పుట్టింది? ఒక ధ్వని పుట్టింది. 3, విభాగింపబడిన నాలుకల వలె అగ్ని స్వరూపుడు ఆత్మ దేవుడు ఒక్కొక్కరి మీద వాలాడంట. హల్లెలూయా. బలమైన గాలి వలె ధ్వని పుట్టిస్తూ అగ్ని వలె వచ్చాడట. దేవునికి మహిమ కలుగుని గాక. ఎప్పుడైతే వారు కనిపెట్టినారో, ఎప్పుడైతే వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో, ఎప్పుడైతే విశ్వాసముతో ఎదురు చూస్తున్నారో, వారి జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంట?
బలముగా వారి మీదకి దిగొచ్చాడట. ఈరోజు సంగమా, దేవుని బిడ్డలారా, అదే ఆశతో ఈ ప్రాంగణానికి మీరు వచ్చారు కదా, ఎడతెగని ఒక విశ్వాసముతో ఈ మేడగది మీదకి మీరు వచ్చారు కదా. అయితే దేవుడు మిమ్మల్ని ఈరోజు నిరాశపరిచి మిమ్మల్ని పంపడు. ఏమంటున్నాడు? ఏ ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా సంచరిస్తాడో, ఏ దేశంలో బలంగా సంచరిస్తాడో, ఆ దేశంలో ఉన్న, ఆ ఇంట్లో ఉన్న ప్రతి దోషాలు, ప్రతి విధమైన వాటిని వేగముగా తరిమి కొట్టగలిగిన ఒక ఆత్మ గాలి ఈరోజు నీ హృదయంలోనూ, నీ జీవితంలోనూ, నీ ఇంట్లోనూ బలముగా దేవుడు పంపించబోతున్నాడు. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. yes, దుష్టుని ప్రేరణలు, దుష్టుని కార్యాలు పూర్తిగా నాశనము చెయ్యగలిగిన ఒక గాలి నీ ఇంటి మీదకి నా దేవుడు పంపించబోతున్నాడు. రిసీవ్ యేసు నామములో. హల్లెలూయా. yes, దేవుడికి మహిమ కలుగును గాక. గాలి అంటే మామూలు గాలి కాదండి. కొన్నిసార్లు గాలి వీస్తే చెట్లు వంగిపోతాయి, అన్నీ కూడా పడిపోతూ ఉంటాయి. గమనించారు కదా మీరు? కానీ దేవుడి సన్నిధి నుంచి ఒక బలమైన గాలి వస్తే, ఈ లోకపు గాలి నార్మల్గా కొన్ని వాటిని పడేయగలదేమో, కానీ నీ ఇంట్లో బలంగా పాతుకుపోయిన కొన్ని దుష్టక్రియలు, కొన్ని అంధకార క్రియలు, కొన్ని శక్తులు, కొన్ని బలహీనతలు, కొన్ని రోగాలు పారిపోవాలి, కొట్టుకుపోవాలంటే బలముగా ఒక గాలి రావాలి. అది దేవుడు సముఖము నుండి రావాలి. అది పరిశుద్ధాత్ముడే వీయాలి. అందుకే ఈరోజు అంటున్నాడు, ఈరోజు అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను బిడ్డ, ఈ వేగవంతమైన పరిశుద్ధాత్మ గాలిని నీ ఇంట్లో నేను వీస్తాను అంటున్నాడండి. రిసీవ్ నామములో. హల్లెలూయా. ప్రతి ప్రభావాలను పడద్రోసే గాలి ఇది, పర్వతాలను బద్దలు చేసే గాలి ఇది. ఈ గాలి నీ ఇంటి మీదకి ఆయన ఈరోజు పంపించబోతున్నాడు. yes, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక బలమైన గాలి ఎప్పుడైతే ఒక బలమైన గాలి వలె వాళ్ళలోకి వచ్చాడో, వాళ్ళలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు, వాళ్ళ హృదయాల్లో దేవుడికి దగ్గర కానికుండా చేస్తున్న అన్ని భయము అన్నీ కూడా ఏమైపోయాయండి? కొట్టుకొని వెళ్ళిపోయాయి బలమైన గాలిలో. ఈరోజు ఇదిగో ఆశతో ఎదురు చూస్తూ, ఆసక్తితో, ఎడతెగక కొన్ని దినాలు గడిచిన వారమంతా అభిషేకపు పండుగ రోజు, అభిషేక ప్రార్థన రోజు నేను ఏదో ఒకటి పొందుకోవాలని ఆశతో ఈ ప్రాంగణానికి వచ్చిన నీతో అంటున్నాడు, వేగవంతముగా నా పని నేను చేయబోతున్నాను, వేగముగా నా గాలిని వీయించబోతున్నాను, వేగముగా నీ ఇంట్లో ఉన్న వాటిని నేను పారద్రోలబోతున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. పనులు వేగంగా పోతున్నాయి. హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని వెనకబడుతున్న కొన్ని కార్యాలకు దేవుడు వేగం పెంచబోతున్నాడు. ఆత్మలో వేగంగా ముందుకెళ్ళబోతున్నావు. ఆత్మానుసారులుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ ఇంట్లో పనిచేస్తున్న ప్రతి దుర్గాలను వేగవంతమైన గాలి ద్వారా వేగముగా అవి పారిపోయినట్లు దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎస్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు కనిపెట్టిన వాడిని, ఎదురు చూస్తున్న వాడి జీవితంలో పనులు మెల్లగా చేయడటండి. ఇన్ని రోజులు కనిపెట్టావు కదా బిడ్డ, ఇక నేను మెల్లగా కాదు, ఇక దేవుడు ఏమంటున్నాడు? వేగాన్ని నేను పెంచుతానంటున్నాడు. గడిచిన కొన్ని నెలల నుంచి కనిపెడుతున్నావు. ఏ కార్యం కొరకు, ఏ పని కొరకు కనిపెడుతున్నావో నాకు తెలీదు. ఏ అమౌంట్ రావాలని కనిపెడుతున్నావో నాకు తెలీదు. ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు అడుగుతున్నావో, లేకపోతే నీ ఇంట్లో ఏ చిక్కులు, ఏ కోర్టు కేసుల కొరకు కనిపెడుతున్నావో నాకు తెలీదు. ఇన్ని రోజులు నీ పనులు నత్తనడక వలె నడిచినాయి. ఇక నుండి నీ పనులు వేగవంతం కాబోతున్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో వేగముగా పని చేయబోతున్నాడు, నీ ఒంట్లో వేగంగా పని చేయబోతున్నాడు, నీ కుటుంబంలో వేగంగా పని చేయబోతున్నాడు, నీకు రావాల్సిన అమౌంట్ విషయంలో వేగముగా కార్యములు జరిగించబోతున్నాడు. రిసీవ్ యేసు నామములో. yes, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజన్మ అక్కడ రెండోది మనం చూస్తే ఒక ధ్వని పుట్టిందంట. ఏం పుట్టింది? ధ్వని. దేవుడు ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నీ అంతరంగంలో ఒక ధ్వని పుట్టిస్తాడంట. ఏం పుట్టిస్తాడు? ఏం ధ్వనో తెలుసా? అది ఏం ధ్వనో తెలుసా? సైడ్ చూడండి, అందరూ ఉన్నారు ఇక్కడే.
విజ్ఞాపన ధ్వని అంట. హల్లెలూయా. ఏ ధ్వని? విజ్ఞాపన ధ్వని. నిన్ను ఒక విజ్ఞాపన వీరునిగా మార్చువాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. విజ్ఞాపన అంటే ఏంటండి? తెలుసా విజ్ఞాపన అంటే? చెప్పండి ఏంటి? విజ్ఞాపన అంటే ఏంటి? ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. చెప్పండి. నాకు తెలిసి ఇదే ఆన్సర్ ఇస్తారని. ఒకే అంశాన్ని పదే పదే ప్రార్థన చేయటమే ఏంటి? విజ్ఞాపన. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఇల్లు గురించి అడుగుతున్నావు, 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు అంటే దాన్ని ఏమంటారు? విజ్ఞాపన. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఒక ధ్వని పుట్టిస్తాడంటున్నాడు కదా. ఏంటా ధ్వని అంటే, ఏదైతే నీ జీవితంలో ఆగిపోయిందో, కొన్నిసార్లు ఒక 10 రోజులు 15 రోజులు చేస్తాం ఒక కార్యం కొరకు, దాన్ని ఇంకేం చేస్తాం? ఆపేస్తాం. ఇంక జరగదులే, ఇంక అవ్వదులే, ఇంక అంతే అని మరి నెక్స్ట్ ఇంకో అంశాన్ని ఎత్తి పడతా ఉంటాం కదండి. కానీ పరిశుద్ధాత్ముడు మనలో చేసే కార్యం ఏంటంటే, ప్రతి వాటి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నట్లు మనల్ని ఏం చేస్తాడంట? పురికొల్పుతాడంట. హల్లెలూయా. నశించిపోతున్న అనేక మంది ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేసినట్లు నిన్ను రేపుతాడట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందుకే రోమపత్రికలో ఉంటుంది కదా, 8:26 ఏమంటాడు? మన బలహీనతను చూసి, ఎవరు? ఆత్మదేవుడట. మన బలహీనతను చూసి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షమున తానే ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు అంటాడు. ఉందా? చూడండి ఒకసారి 8:26 రోమా పత్రిక 8:26 చదవండి ఒకసారి. అటువలే ఆత్మయు మన బలహీనత చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తమగు ఎలాగు ప్రార్థన చేయవలెనో, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఏంటయ్యా నాకు లాభము? పరిశుద్ధాత్మ నింపబడితే. ఎందుకయ్యా నాకు ఈ పరిశుద్ధాత్మ? ఏం చేస్తుందయ్యా ఈ పరిశుద్ధాత్మ అని నువ్వు అడిగితే, ఇక్కడ అంటున్నాడు, ఆ పరిశుద్ధాత్మ నీ పక్షమున ఏం చేస్తుందంట? నీ బలహీనతలు ఎరిగి, కొన్నిసార్లు నీ బలహీనతను బట్టి, నీకున్న సమస్యలను బట్టి నువ్వు ప్రార్థించాలని పరిస్థితి, ఆ పరిస్థితిని పరిశుద్ధాత్ముడు ఎరిగి, నువ్వు ఆత్మతో నింపబడిన అనుభవంలోకి వచ్చినప్పుడు, ఈ పరిశుద్ధాత్మ అనుభవంతో నువ్వు నింపబడినప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? అయ్యో నా బిడ్డ ప్రార్థించాలని పరిస్థితిలో ఉందే, దిగులులో ఉందే, నిస్సహాయంలో ఉందే అని చెప్పి నీ పక్షమున నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక 10 నిమిషాలు దానికి యాడ్ చేయించి నీ పక్షమున, నీలో ఉండి నీ పక్షమున అట తండ్రి దేవుడికి విజ్ఞాపన చేస్తాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మన బలహీనత చూచి, నువ్వు బలహీనుడు అయిపోయావా, నువ్వు కృంగిపోతున్నావా, నువ్వు దిగులుతో ఉన్నావా, అప్పుడు ఎవరు చూస్తారట? పరిశుద్ధాత్ముడు నీ బలహీనత చూచి వెంటనే నీలో పని చేయడం ప్రారంభిస్తాడంట. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తుంటాడు. అయ్యా యేసయ్యా, ఇదిగో బిడ్డ మూలుగుతుంది, బిడ్డ బాధలో ఉందయ్యా, ప్రార్థన చేయలేని స్థితిలో ఉంది, నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన ఆలకించని నీ పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు తానే ఉండి ఏం చేస్తాడట? విజ్ఞాపన చేస్తాడంట. ఏంటి మన బలహీనత? ఇప్పుడు మన బలహీనత చూచి అన్నాడు కదా, అన్నాడా? ఏమన్నాడు? మన బలహీనతను చూచి. ఏంటి మన బలహీనత? 5 నిమిషాల కంటే ఎక్కువగా ప్రార్థన చేయలేము. ఇలా కూర్చొని గంటల తరబడి వాక్యం వినమన్నా వింటారా? అది కూడా కష్టమే. మీకు కొంతమందికి కష్టమా ఇష్టమా చెప్పండి? గంటల తరబడి కొంతమంది బైబిల్ చదవమన్నా చదువుతారు, గంటల తరబడి మరి వాక్యం వినమన్నా వింటారు. కానీ ప్రార్థన అనగానే ఏమైపోద్దండి? 1/2 నిమిషంలో ఆవలింత, నిమిషంలో నిద్ర. అందరికి కాదు, కొంతమందికి. అవునా కదా? 1/2 నిమిషం అట్లా స్తుతి స్తోత్రం అనగానే వెంటనే ఒక ఆవలింత వచ్చేస్తుంది. తర్వాత ఒక్క 10 నిమిషాలు, ఇంకొక నిమిషంలో అయ్యా నీ యొద్దకు వస్తున్నాను అనగానే నిద్ర వచ్చేస్తే పడిపోతారు. వికెట్ డౌన్.
మరలా అరగంటకు మరలా అరగంటకు లేస్తాడు. ఎప్పుడు? అప్పుడు కళ్ళు మూసి మరలా ఒక అరగంటకు కానీ తేరుకోడు. ఆలోపు టైం అయిపోద్ది, లేచి వెళ్ళిపోతూ ఉంటాం. అవునా కదా? హల్లెలూయా. ఇదే నా బలహీనత, ఇదే మన బలహీనత. అందుకే ఏమంటున్నాడు, దైవజనమా, ప్రార్థనకు సహకరించని బలహీనత నీలో ఉంటే బలహీనుడైన నిన్ను ప్రార్థనలో బలిష్ఠుడిగా మార్చువాడే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎందుకు నాకు ఈ శక్తి, ఎందుకు నేను పొందుకోవాలి అంటే, ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందటము ద్వారా నీ పక్షమున విజ్ఞాపన చేస్తూ ఇంకా ఏం చేస్తాడంట, ప్రార్థనలో నిన్ను బలిష్ఠుడిగా మారుస్తాడంట. హల్లెలూయా. బలవంతుడిగా మారుస్తాడంట. హల్లెలూయా. ప్రార్థనతోనే సమస్తము సాధ్యం అన్నాడు కదా. మరి ప్రార్థన చేస్తేనే కదా నువ్వు సమస్తములో నువ్వు ఉన్న వాటిని పొందుకోగలుగుతావు. మరి ఆ ప్రార్థన చెయ్యాలంటే నీకు శక్తి కావాలి, నీకు బలము కావాలి, ప్రార్థన చేయుటకు ఒక ఆసక్తి కావాలి. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ అంటే, నీకు ఆసక్తినిచ్చి రేపుతాడట నిన్ను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు, ఒక క్రైస్తవుడికి ఖచ్చితంగా నీటి బాప్టిజం ఎంత అవసరమో ఆత్మ బాప్టిజం కూడా అంతే అవసరము, కావాలి. ఖచ్చితంగా నింపబడాలి పరిశుద్ధాత్మతో. కాబట్టి అనుమానపు బీజమును పక్కన పెట్టి, వాళ్ళెవలో నింపబడి ఇంటి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టి, నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించు. నీ ఆత్మలో నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. వాక్యాన్ని చూడు, పరిశుద్ధులు చూడు. ఎందుకు పాపలను చూస్తావు, ఎందుకు దోషంలో ఉన్న వారిని చూస్తావు? వారికంటే ఇంకా మంచిగా బ్రతుకుతున్న వారు లేరా? వారి వైపు చూడు. పవిత్రంగా బ్రతుకుతున్న వారి వైపు చూడు. యథార్థంగా జీవిస్తున్న వారి వైపు చూడు. వారికి అనిపీరు కొంతమందికి, ఎంతసేపటికి వెళ్ళే నీకెందుకు వాళ్ళ గురించి. హల్లెలూయా. వాడు వెళ్తున్నాడు కానీ ఏం మార్పు లేదు, అందుకే నేను కూడా అట్లా. హల్లెలూయా. సంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కుంభరింపు ప్రతి క్రైస్తవుడికి కావాలి. ఎక్కడి నుంచి మాటలు వింటున్నావు బిడ్డ? లైవ్లో ఉండి, యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్ ఎక్కడి నుంచి వింటున్నావు నాకు తెలియదు. ప్రాంగణంలో ఉండి ఈ ఆత్మ అనుభవం లేకుండా ప్రభు సన్నిధిని, ప్రభు కార్యాలను అనుభవించలేవు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత వాక్యం చదువుతున్నా, ఎన్ని పాటలు పాడుతున్నా, ఎన్ని నువ్వు చేస్తున్నా కావచ్చు, వీటన్నిటినీ ఆత్మతో నింపబడి చెయ్యి, ఖచ్చితంగా దాని తగ్గ ప్రతిఫలం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే, ఏంటంటే స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? స్టాండ్ వేసి సైకిల్ దొక్కాడు అనుకో, ఏమవుతాడు? వెళ్తాడా? 1 కిలోమీటర్ వెళ్తాడా? ఎక్కడుంటాడు? ఎందుకు? స్టాండ్ వేసాడు, దానిపైన సైకిల్ పెట్టాడు, తొక్కుతూ ఉన్నాడు, చెమట్లు వచ్చేస్తున్నాయి, అలసిపోతున్నాడు, కానీ చేరాల్సిన చోటికి చేరాలి. అలాగే ఉంది ఈరోజు చాలామంది జీవితాల్లో. ప్రార్థన చేస్తున్నాం, బట్ నో రిప్లై. వై? ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడలేదు కాబట్టి. హల్లెలూయా. నీ ప్రార్థనకి ఉత్తరములను నువ్వు పొందుకోలేకపోతున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందుకే ఆత్మ లేకుండా ప్రార్థన చేసావు అనుకోండి, 5 నిమిషాల్లో ప్రార్థన చేసినా నీకు ఎలా అనిపిస్తుంది అండి? 5 గంటలు ప్రార్థన చేసినట్టు అనిపిస్తుంది. ఆత్మ లేకుండా అబ్బా ఎంతసేపు నాయన, ఏంటి టైం అవ్వట్లేదు అనిపిస్తుంది. అనిపించింది ఎప్పుడన్నా మీకు? 5 నిమిషాలు ప్రార్థన చేసి 5 గంటలు చేసినట్లుగా ఎప్పుడన్నా మీరు ఫీల్ అయ్యారా? అయితే ఏమంటారు, అవ్వలేదంటే ఏమంటారు అని అలా ఉన్నారు. హల్లెలూయా. ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తే 5 నిమిషాలు చేసిన గంటలు చేసినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. చేయబుద్ధి కాదు. అబ్బా ఎంతసేపు ప్రార్థన అన్నట్లు అనిపిస్తుంది. అదే ఆత్మతో నింపబడి నువ్వు ప్రార్థన చేసావు అనుకో, 2 గంటలు చేసినా ప్రార్థన చేసినట్టే అనిపించదు. కళ్ళు తెరిచి నువ్వే అంటావు, ఆశ్చర్యపోతావు, అరే అప్పుడే 2 గంటలు అయిపోయిందా, అప్పుడే గంట అయిపోయిందా, అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయిందా. హల్లెలూయా. ఎందుకంటే నీ పక్షమున ఉండి నీకు సహాయం చేస్తూ తానే నీ పక్షమున విజ్ఞాపన చేస్తాడు కాబట్టి నీకు ప్రార్థన చేసినట్టు, కూర్చున్నట్టు, అలసిపోయినట్టు నీకు అనిపించదు. నీవే ఆశ్చర్యపోతావు. అప్పుడు అనిపిస్తుంది, ఇది నా శక్తి చేత జరిగింది కాదు, నా బలము చేత జరిగింది కాదు, దేవుడు ఆత్మ నాలో ఉండి ఒక విజ్ఞాపన ధ్వని నాలో పుట్టించాడని నీకు అనిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ 2వ కార్యం ఏం చేశాడు? అక్కడ బలముగా ఒక గాలిని పంపి అన్నిటినీ ఫస్ట్ ఏం చేశాడండి?
హృదయములో జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకమైన వాటిని ఏం చేశాడు? పంపించేశాడు బయటికి. ఆ తర్వాత వెంటనే వారిలో ఏం పుట్టించాడు? ఒక విజ్ఞాపన ధ్వని పుట్టించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ధ్వని ఏం చేసిందంటే దేవుడికి వారితో పూర్తిగా ఐక్యులుగా మార్చేసింది. హల్లెలూయా. వారిలో దేవుడు, దేవుడిలో వారు, నీలో దేవుడు, దేవుడిలో నీవు. అటువంటి అనుభవం నీకు రావాలా? హల్లెలూయా. ఆ అనుభవాన్ని ఇచ్చేది ఏంటంటే ఈ విజ్ఞాపన ప్రార్థన. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, విజ్ఞాపన చేసే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఆయన, ఆయనలో నువ్వు, అంటే నువ్వు కంప్లీట్గా ఆయనలో ఐక్యమయ్యేవాడిగా, ఆయన నీలోకి వచ్చేవాడిగా ఈ యొక్క మంచి అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకే క్రైస్తవ జనమా, మనకు నీటి బ్యాప్టిజమము కావాలి, 2 ఆత్మ బ్యాప్టిజమము కూడా కావాలి. కాబట్టి నీలో ఉన్న అనుమానాన్ని తొలగించు, అనుమానపు పొరలు తెంచివేసుకొని ఆత్మ అనుభవంలోకి రమ్మని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నువ్వు రాగలిగితే తన అమూల్యమైన కృపను, తన అమూల్యమైన ఆత్మను నీకు ఇచ్చి తన వాడిగా నిన్ను చేర్చుకొని, తన ముద్రను నీ మీద వేసి, తన సొత్తుగా నిన్ను మార్చుకొని తన కార్యాలు నీ జీవితంలో చేయటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి నువ్వు, నేను ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ 3వది ఏం జరిగిందండి? బలముగా వారి మీదకి వచ్చినప్పుడు అగ్ని జ్వాలలు, అగ్ని నాలుక జ్వాలలు ఇచ్చినట్లు విభాగించబడి వారి మీదకి వచ్చింది. ఎలా వచ్చింది? ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాల. అందరి మీద, మూకుమ్మడి మీద అలా అభిషేకాన్ని కుమ్మరించలా. ఎలా కుమ్మరించాడు? ఒక్కొక్కరికి లెక్క పెట్టినట్లు. 120 మంది అక్కడ ఉంటే 120 మందికి లెక్క పెట్టినట్టు ఒక్కొక్కడి మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాల వచ్చిందట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అగ్ని దేనికి సాదృశ్యం అండి? అగ్ని గుణం ఏంటి? దాని పనంతా కాల్చడమే, అవునా? ఎక్కడ వేసినా, అక్కడున్న ఏదున్నా సరే అది మంచా చెడ్డ దానికి కాల్చేయడమే, అవునా కదా? అగ్నికున్న గుణం అది. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె ఒక్కొక్క అగ్ని జ్వాలను కుమ్మరించి ఏం చేశాడంట? ఉన్న మనలో ఉన్న చెత్తను, చెత్త అంటే దేవుడికి వ్యతిరేకమైంది, దేవుడు ఆటంకమైన ఉన్న ఏ చెత్త ఉందో వాటన్నిటిని ఏం చేస్తుందంట? కాల్చివేస్తుంది. ఏంటయ్యా నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నింపబడడం ద్వారా నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నేనేం పొందగలను? ఇక్కడ ఏమంటున్నాడు? 1, నువ్వు నింపబడితే కనుక వేగముగా నీ జీవితంలో కార్యములు జరిగిస్తాడు. 2, నీ పక్షమున తానేయుండి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ఎవ్రీ టైము. 3, ఏమంటున్నాడండి? అగ్ని వల్లే నీ జీవితంలో ఉన్న ప్రతి చెత్తను ఏం చేస్తాడంట? దహిస్తాడు. జీవితంలో ఎంటర్ అవుతున్న ప్రతి చెత్తను దహిస్తాడు, ప్రతి విరోధమైన వాటిని దహిస్తాడు, ప్రతి వ్యతిరేకమైన వాటిని దహిస్తాడు. ప్రతివి నీకు ఆటంకకరమైనవి ఏ ఉన్నను ఈ అగ్ని అభిషేకం ఏం చేస్తుందంట? వాటిని దహిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీలో ఉన్న గొప్ప ప్రతిభను వెలికి తీస్తుందట ఈ అగ్ని. నీలో ఉన్న దేవుడిచ్చిన కొన్ని తలాంతులు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని మంచి ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిని దుష్టుడు నీలో నుంచి బయటికి రానివ్వట్లా. ఏ లక్షణాలు, ఏ దేవుడికి ఇష్టమైనవి ఏవి నీ జీవితంలో ఉన్నాయో అవి వెలికి తీయటము ఈ అభిషేకం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. కొంతమందికి పాటలు ఇష్టం, పాడాలని ఇష్టం, కానీ పాడాలంటే మీకు బాగా తెలిసి చెప్పండి. మీకు బాగా పాటలు వచ్చి పాడమంటే ఏమంటారు మీరు? భయం వచ్చేస్తుంది కదండి, కదా? వాక్యం చదవటం ఇష్టం, వాక్యం చెప్పడం ఇష్టం. ఏ తలాంతు నీలో ఉందో, ఏ ప్రతిభ నీలో ఉందో ఆ ప్రతిభను భయపడకుండా చక్కగా ప్రదర్శించగలిగిన గొప్ప కార్యము పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి జరిగిస్తాడట. హల్లెలూయా. దేనికి భయపడకుండా, అందుకే దేవుడి సన్నిధిలో సిగ్గుపడకూడదండి. నీకు ఏ టాలెంట్ ఉంటే దాన్ని వినియోగించుకోవాలి. పాటలు పాడగలవా? అవకాశం వచ్చినప్పుడు యూ కెన్ యూటిలైజ్. చక్కగా ఆరాధించగలవా? యూటిలైజ్ చేసుకోవాలి. హల్లెలూయా. చక్కగా పరిచర్య చేసే అవకాశం నీకు వచ్చిందా? యూటిలైజ్ చేసుకో. ఏ అవకాశాన్ని దేవుడి సన్నిధిలో విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఎంత చిన్న పని చేసినా అంత చిన్న పని కూడా దేవుడు ఏమిస్తారు? జీతం ఇచ్చి పంపే దేవుడు. అందుకే పనివాడు జీతానికి పాత్రుడు. ఉదయం 9 గంటలకు పనికి వచ్చిన వాడికి ఒకే జీతం ఇచ్చాడు, సాయంకాలం 5 గంటలకి డ్యూటీలో జాయిన్ అయిన వాడికి కూడా అదే జీతం ఇచ్చాడు. నువ్వు లేట్ వచ్చావని కొద్దిగా ఇచ్చి పంపలేదు, అసంతృప్తిగా తను పంపించలేదు.
మొదటి వాడికి ఎంత ఇచ్చాడో కడపటి వాడికి కూడా అంతే ఇచ్చి పంపించాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు దేవుడి సన్నిధిలో ఏం చేయాలంట? వాడబడాలి. ఈ అగ్ని అభిషేకము నీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఒక్కొక్క అగ్ని జ్వాల నీ జీవితంలోకి వస్తున్నప్పుడు, ఒకటి నీ జీవితంలో ఉన్న చెత్తను తీసేస్తుంది. నీలో ఉన్న వ్యతిరేకమైన లక్షణాలు, కోపము, ద్వేషము, గర్వము, అసూయ, దేవుడికి విరోధమైన పాపములు అన్నీ కూడా ఏం చేస్తుందంట? దహించి వేసి దేవుడికి ఇష్టమైన లక్షణాలు నీలో ఉంటాయి చూడు, వాటిని వెలికి తెస్తుంది. హల్లెలూయా. వాటిని నువ్వు వాడేలాగా నీకు ధైర్యం ఇస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకే నీటి బ్యాప్టిజంతో పాటు ప్రతి క్రైస్తవుడికి ఏం కావాలి? ఆత్మ బ్యాప్టిజం కావాలి. అందుకే ఆత్మ బ్యాప్టిజము పొందినప్పుడు నీలో ఉన్న బలహీనతలు బూడిదేయి ఖాళీ అయిపోవాలి. బూడిదగా అవ్వాలి అని అంటే ఈ ఆత్మ అభిషేకం నీకు ఖచ్చితంగా కావాలి. బుద్ధిగల కన్యకల స్టోరీ అందరికి తెలుసు కదా? ఎంతమందికి తెలుసు? బుద్ధిగల కన్యకలు. ఎంతమంది బుద్ధిగల కన్యకలు? 5 మంది బుద్ధిగల కన్యకలు. బుద్ధి లేని వాళ్ళు ఏమైంది? ప్రభు రాకడ వచ్చినప్పుడు, వచ్చేస్తున్నాడు అన్న టైంకి బుద్ధి గల వారి దగ్గరేమో ఆయిల్ ఉంది, బుద్ధి లేని వారి దగ్గర ఆయిల్ లేనప్పుడు ఏమన్నారు? ఈ బుద్ధి లేని వాళ్ళు బుద్ధి గల వారితో మాకు కొంచెము ఆయిల్ ఇవ్వండి, డబ్బులు ఇస్తామన్నారు. అవునా కదా? ఏమన్నారు? ఇవ్వండి మాకు, మేము డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఏమన్నారు? ఈ డబ్బులు మాకు అవసరం లేదని చగ్గాళ్ళు వెళ్ళిపోయారు. అవునా కదా? సో ఆయిల్, తైలము అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. అది నీ డబ్బుతోనో లేకపోతే నీ తెలివితోనో నీ బలంతో కొనలేవండి. దేవుడి సన్నిధిలో నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడి సన్నిధిలో నువ్వు ఎంతైతే వెచ్చిస్తున్నావో నీ సమయాన్ని, నీ హృదయాన్ని ఎలా ఆయనకి ఐక్యం చేస్తున్నావో దాన్ని బట్టి అభిషేకాన్ని నువ్వు పొందగలుగుతావు. దేవుడికి స్తోత్రం. కాబట్టి నువ్వు దేవుడితో ఎలా సహవాసం ఉంటున్నావు, ఆ సహవాసాన్ని బట్టి నువ్వు అభిషేకాన్ని పొందుకోగలుగుతావు. కాబట్టి దేవుడి సన్నిధిలో వచ్చిన నువ్వు 2 గంటలు ఉంటున్నావా, 2.5 గంట ఉంటున్నావో, 1 గంట ఉంటున్నావో, ఆ గంట సేపు, ఆ గంటన్నర, 2 గంటలు ఎక్కడ కూడా సమయం వ్యర్థము చేయకుండా నీ ఆయిల్ని నువ్వు సమకూర్చుకునే పనిలో నువ్వు ఉండాలా. హల్లెలూయా. నీ అభిషేకాన్ని సమకూర్చుకునే పనిలో నువ్వు ఉండాలా. రేపు పొద్దున అది బయట నీకు దొరుకుతుందా? దొరకదు. ఎక్కడా దొరకదు. ఎవరి ద్వారా దొరకదు? దేవుడి సన్నిధిలోనే దొరుకుతుంది అది. కాబట్టి వచ్చిన 2 hours or 3 hours or 1.5 hour ఎక్కడ వ్యర్థము చేసుకోవద్దు సమయాన్ని. ప్రతి నిమిషం ఇంపార్టెంట్గా మనం ఆయన సన్నిధిలో గడపాలి. పాటలు పాడుతున్నారు, ఆ పాటలే కదా అని కొంతమంది వదిలేస్తారు. మీరు మంచోళ్ళే, బాగా లీనమై పాడతారు. కానీ కొంతమంది ఉంటారు ఆరాధన అనగానే వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. వాక్యం అంటే ఇంకా కొంతమంది రిలాక్స్ అయిపోతారు. అమ్మయ్య వాక్యం ఇంకా బైబిల్ పట్టుకున్నట్టే పట్టుకుంటారు. బైబిల్ లోపల విచిత్రాలు చూస్తుంటారు, వెళ్ళిపోతారు మొబైల్లో. ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతారు, మొబైల్స్ ఓపెన్ చేస్తుంటారు కదండి. ప్రతి నిమిషము వెళ్ళగలిగినది దేవుడి సన్నిధిలో. వెళ్ళగలిగిన సమయాన్ని చక్కగా వినియోగించడం మనం నేర్చుకోవాలా. హల్లెలూయా. ప్రతి మాటను పట్టుకుంటుండాలా. ఎందుకంటే వాక్యము వింటుండగా లుదియా హృదయం ఏమైంది? తెరవబడింది. ఒక మాట ఆమె హృదయంలో తాకిందంట. వెంటనే ఆమె జీవితంలో ఒక రక్షణ కార్యము జరిగింది. నీ జీవితంలో ఒక మంచి కార్యం జరగాలంటే ఓ గంట సేపు ఆ టైంలో కాదు, 1 నిమిషం ఉంటుంది నీకు. ఒక టైంలో సంచరిస్తుంటాడు. ఆ సమయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావంటే ఆటోమేటిక్గా ఆ రోజు నీకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ బ్రేక్ త్రూ నువ్వు పొందగలుగుతావు. ఎంతో సమయం కాదు, దేవుడికి 1 నిమిషం కూడా ఎక్కువేనండి, 1 సెకండ్ కూడా ఎక్కువే. సంచరిస్తూ ఉంటాడు ఆయన. సంచరిస్తున్నప్పుడు నీ హృదయం ఎలక్ట్గా ఉండి, నీ మనసు ఎలక్ట్గా ఉండి, నువ్వు ఎలక్ట్గా ఉండగలిగిన బిడ్డవైతే దేవుడు ఎలక్ట్ కలిగిన వాడిని ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మను పొందడము ద్వారా నాకేంటి లాభమని నువ్వు ప్రశ్నిస్తున్న వ్యక్తివైతే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఆషామాషి కాదు. ఈ శక్తితో ప్రతి ఒక్కరు నింపబడాలి. ఇది ఆది నుండి ఉన్న శక్తి, ఇదేదో మధ్యలో వచ్చిన శక్తి కాదు. ఆది కాండం నుంచే దేవుడు ఆత్మ తన పనిని చేస్తూ ఉంది.
ఈ ఆత్మను అంత్య దినంలో ప్రతి ఒక్కరి మీద పొందుకోవడం దేవుడి చిత్తం. అందుకే అంత్య దినములు యందు ప్రతి ఒక్కరి మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాన్ని నిరర్థకము చేయడు. ఖచ్చితంగా ఏ హృదయం అయితే ఆశపడి విశ్వసిస్తుందో ఆ హృదయం మీద దేవుడు ఆత్మ ఖచ్చితంగా కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి అందరి మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తానన్నాడు. కాబట్టి సంగమా, నీ జీవితంలో నీ పనులు వేగవంతం కావాలన్నా, నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిని దేవుడు వేగముగా మరి ఆ ప్రతికూల పరిస్థితిని కొట్టివేయాలన్నా, నీ పక్షమైన దేవుడు ఆత్మ ఎప్పుడు పని చేయాలన్నా, 3 దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క కార్యాలు నిత్యం అనుభవించాలన్నా, నీలో ప్రతిభ బయటికి రావాలన్నా, నీ టాలెంట్ బయటికి రావాలన్నా, దేవుడు అభిషేకము నిన్ను రుజువు చేయాలన్నా పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరము. నువ్వేంటో నిన్ను ప్రూవ్ చేసేది నీ తెలివి, నీ బలము, నీ శక్తి, నీ టాలెంట్ కాదు. దేవుడు ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వేంటో ఆ ఆత్మ నిన్ను ప్రూవ్ చేస్తుంది. హల్లెలూయా. 30 years వచ్చేసాయి, 35 వచ్చేసాయి, నువ్వేంటో నువ్వు ఇంకా ప్రూవ్ కాల. ఎప్పుడు ఇంకా నువ్వు స్టాండర్డ్ లైఫ్ను లీడ్ చేస్తావు? చెప్పుకోవడానికి సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అందుకే అంటున్నాడు, ఒక స్థిరత్వంలోకి నువ్వు రావాలి. నీ మైండ్ స్థిరంగా ఉండాలి. ఫస్ట్ నువ్వు స్థిరుడిగా, ఒక స్థిరత్వం కలిగిన వాడిగా మార్చబడాలి. దేవుడు ఆత్మతో నువ్వు నింపబడాలి. నువ్వేంటో నువ్వు ఈ లోకంలో ప్రూవ్ చేసుకోగలగాలి. దానికి నేను సహాయం చేస్తున్నాను, నా యొద్దకు రా అంటున్నాడు ఆయన. నన్ను నా యొద్దకు రా, నేను కంప్లీట్గా నేను నింపుతానంటున్నాడు. వచ్చిన వాడిమే కాదు అండి, వచ్చిన వారిగా మాత్రమే కాదు, ఆయనతో నింపబడిన వారిగా, ఆయనతో ఐక్యమై మిళితమై. భక్తుడు ఎంత చక్కగా రాశాడండి, నీలో ఐక్యమై మిళితమై ఏకమైపోయాడట భక్తుడు. అటువంటి అనుభవం దేవుడు నీకు ఇవ్వటానికి ఈ ప్రాంగణానికి ఈరోజు నేను నడిపించాడు. హల్లెలూయా. బిడ్డ, ఇంకెన్ని సంవత్సరాలు జారిపోతావు? రా నా యొద్దకి, నిన్ను ప్రూవ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు ఈరోజు. ఒక నిర్ణయం తీసుకో, ఒక తీర్మానంలోకి నువ్వు రా. నీలో ఉన్న అవమానాలు కాదు, అనుమానాలు తెరలను చీల్చుకొని బయటికి రా. ఇంకా అంతేలే, ఇంకా ఇది కాదు. ఎస్, దేవుడు నన్ను ఒక పర్పస్ మీద అభిషేకించాడు. దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నన్ను పుట్టించిందే ఒక పర్పస్ మీద. అయ్యో, ఎన్ని రోజులు నా తల్లిదండ్రుల మీద ఆధారపడాలి? అయ్యో, ఎన్ని రోజులు నేను ఇంకా ఇలా బ్రతకాలి? నాకంటూ ఒక గుర్తింపు కావాలి అని ఒక ఆశతో నువ్వు బయలుదేరి ఈరోజు దేవుడు నిన్ను ప్రూవ్ చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో నిన్ను ప్రూవ్ చేయబోతున్నాడు. నీ బంధువుల మధ్య నిన్ను ప్రూవ్ చేయబోతున్నాడు. ఈ సమాజంలో నువ్వేంటో నిన్ను ప్రూవ్ చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి ఒక అగ్ని జ్వాల ఈరోజు నిన్ను ఆవరించబోతుంది. అక్కడున్న ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాలను పంపించాడు. అందరి మీదకి ఒక అగ్ని జ్వాల పంపలేదండి. ఏం పంపించాడు చెప్పండి? ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్ని జ్వాల పంపబడింది. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు ఈరోజు నేను తీసుకొచ్చింది కూడా అందుకే. ఈ మేడగది మీదకి నడిపించింది కూడా అందుకే. ఈ తక్కువ మందిలో ఒకడిగా నేను ఇక్కడ చేర్చింది కూడా అందుకే. ఎందుకు? నీ మీదికి ఒక అగ్ని జ్వాల పంపడానికి. హల్లెలూయా. ఆ అగ్ని జ్వాల ఇక నుండి నిన్ను ప్రూవ్ చేయబోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేంటో, నీ శక్తి ఏంటో, దేవుడు నమ్ముకున్న బిడ్డగా నీలో ఉన్న అభిషేకం ఏంటో, నీ స్థాయి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ తెలివేంటో, నీ బలం ఏంటో నిన్ను ప్రూవ్ చేసే ఒకే ఒక శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఎస్, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ శక్తితో నింపబడ్డానికి? లేచి నిలబడి, ప్రతి ఒక్కరం లేచి నిలబడి, లెట్ ఫిల్ ఇట్. ఆ బలమైన శక్తితో నింపబడండి. ఈరోజు ఊరికే నేను ఇక్కడికి ఆయన తీసుకురాలేదు. ప్రతి వారం వచ్చినట్లుగా నేను ఇక్కడికి ఏదో నడిపించలేదు. నీ కొరకు కొంతమంది మనుషులు, విమోచన లేని వారు ఉన్నారు. వారిని రక్షించడానికి నీ కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. నీ ద్వారా రక్షించబడే కొంతమంది ప్రజలు ఉన్నారు. నువ్వు వెళితేనే వారు రక్షించబడతారు. నువ్వు వెళితేనే వారు విమోచించబడతారు. బిడ్డా, లేచిరా బిడ్డా. నీ కొరకు కొన్ని పనులు దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. తెంచుకొని రా, బయటికి రా బిడ్డ.
కోట గుమ్మములను కూల్చి అభిషేకాన్ని ఈరోజు ఆయన నీ మీదకి పంపించబోతున్నాడు. ఎన్ని అవాంతరాలు ఉన్నాయో, ఎన్ని అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ చీల్చుకొని ఈరోజు నువ్వు బయటికి వస్తాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకొని దేవుడికి చెప్పు, నన్ను తీసుకురాయ్యా, బయటికి తీసుకురా ప్రభు అని చెప్పు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ప్రభు మమ్మల్ని ఎప్పుడు బయటకు తీసుకొస్తావయ్యా అని కనిపెట్టినప్పుడు ఒక గొప్ప విమోచకుని వారి యొద్దకు పంపించినట్లుగా ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యా నన్ను ఎప్పుడు బయటకు తీసుకొస్తావయ్యా అని అడుగుతున్నావు కదా. ఇదిగో నిన్ను బయటకు తీసుకొచ్చే ఒక అగ్ని జ్వాలను నీ మీదకి పంపడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధమై ఉండగా చేతులు చాచి నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించి రోజు. థ్యాంక్ యూ ఫాదర్. రండయ్యా, నా జీవితంలోకి రండయ్యా. నా పరిస్థితి ఏం బాలేదు ప్రభా. అయ్యా నా స్థితిని మార్చండి, నా పరిస్థితిని మార్చండి, నా స్థితిగతులన్నీ తారుమారు చేయబడునుగా ఇస్తున్నాము. ఇదిగో నీ బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే అనుమాన పడుతున్నారో, అనుమాన బీజాలు ఉన్నాయో యేసునామములో అనుమానాలు తెరలుగా చీల్చివేయబడునుగా ఇస్తున్నాము. ప్రతి బిడ్డ అభిషేకించబడుదురుగాక, ప్రతి బిడ్డ నింపబడుదురుగాక. Come on, filled every people. ఆ అనుభవంలోకి రండి. తండ్రి మీకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు, మా పక్షమున కృప చూపించినందుకు వందనాలు రాజా. మా జీవితంలో పనులను వేగపరచబోతున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ ఆత్మాభిషేకాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇదిగో ఈరోజు సాయంకాలం నుండే నా జీవితంలో ఒక పెను మార్పు జరగబోతుంది. జస్ట్ బిలీవ్ టుడే. ఒక పెను మార్పు రాబోతుంది, ఒక పెను మార్పును తీసుకురాబోతున్నాడు. ద స్పిరిట్ ఇస్ వర్కింగ్ హియర్ రైట్ నౌ. పరిశుద్ధాత్మ దేవుడు ఇది మొదలుకొని నీ జీవితంలో ఏలుబాటు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ అమేజింగ్ గ్రేస్. నీ బలమైన కార్యాన్ని, ఉన్నతమైన కృపను బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఆత్మశక్తిని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. yes.